ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో బీజేపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు సీఎం రమేష్. బూడిముత్యాల నాయుడు అనుచరులు బీజేపీ నాయకులపై వారి కార్లపై రాళ్లు రువ్వి కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇక ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని సీఎం రమేష్ ఆరోపించారు. బీజేపీ నశించాలి పూడి ముచ్చల అరాచకాలు, నశించాలి పూడి ముచ్చల అరాచకాలు. అందరు గాలి బీజేపీ ఇక్కడ చూస్తున్నాం. అనకాపల్లిలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ సీఎం రమేష్ పై దాడి చేసిన ముత్యాల నాయుడు అనుచరులు ఇక్కడ చంపేస్తామంటూ కూడా నాయుడు అనుచరులు వీరంగం సృష్టించారు. కారు అద్దాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఎస్ వాసు, ఓవర్ టు యు. సునీత, ఉదయం నుంచి కూడా అనకాపల్లి పార్లమెంట్ లో ఉధృత వాతావరణం నెలకొంది. ఉదయం సీఎం రమేష్ అనుచరులు బూడి ముత్యాల నాయుడు ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు. డ్రోన్ ద్వారా రెక్కి నిర్వహించిన ఆరోపణలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం రాత్రి సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని దేవరపల్లి ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన నేపథ్యంలో ఆయనపై కొందరు ముత్యాల నాయుడు అనుచరులు దాడి చేయడం జరిగింది. మొత్తం కూడా ఆయనపై అనుచరులపై కూడా రాళ్లు విసరడంతో పాటు అద్దాలు కూడా పగలగొట్టారు. సీఎం రమేష్ ని చంపుతామని కూడా బెదిరించారని మొత్తం సీఎం రమేష్ అనుచరులు అయితే ఆరోపిస్తున్నారు. దీంతో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని దేవరాపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు రమేష్. బయట నుంచి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు ముత్యాల నాయుడు కూడా అనుచరులు కొంతమంది సీఎం రమేష్ అనుచరులు ఉదయం రెక్కి నిర్వహించారు తన ఇంటి ముందని కూడా ఆయన కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రమేష్ అనుచరులే ఉదయం గొడవ ఘర్షణ దిగారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళే దిగారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తానికి పరస్పరం ఇరు వర్గాలు కూడా ఘర్షణ జరగడంతో ఉధృత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా అదుపులో ఉన్నప్పటికీ కూడా సీఎం రమేష్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడం, నిరసన వ్యక్తం చేయడంతో కాస్త ఉధృత వాతావరణం నెలకొంది. మొత్తానికి పోలీసులు అయితే అప్పచెప్పే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు కూడా ఇరు వర్గాలపై కూడా కేసులు నమోదు చేసి పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి అనకాపల్లి పార్లమెంట్ లో. గత కొన్ని రోజులుగా కూడా సీఎం రమేష్ ప్రచారంలో ఉధృత వాతావరణం నెలకొంటాం, ఘర్షణ జరగడం కూడా జరుగుతుంది. ఎందుకంటే బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం అనుచరులు అయితేనే, ఇటు టీడీపీ కూటమి అనుచరులు అయితేనే ఇరు వర్గాల్లో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఇవాళ పరాకాష్ఠ చేరిందని చెప్పుకోవచ్చు. ఇవాళ అయితే సీఎం రమేష్ ను మొత్తం కూడా ఆయన చొక్కా చిరిగిపోవడం మొత్తం చూడొచ్చు మనం విజువల్స్ లో. ఆయన చాలా ఇబ్బంది పడే పరిస్థితి. పోలీస్ స్టేషన్ కూడా వచ్చి ధర్నా చేస్తున్నారు. బూడి ముత్యాల నాయుడు అనుచరులపై ఆయనపై చర్యలు తీసుకుని వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారు. సునీత, ఇప్పుడు వాసు మరోపక్క చూసుకున్నట్లయితే ఈ సంఘటన ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇరు వర్గాలు గొడవ పడడం, ఈ రకంగా రాళ్లు రువ్వుకోవడం చూస్తుంటే కూడా అసలు అక్కడ ప్రజలు ఈ పరిస్థితుల్ని, ఈ పరిణామాలని ఏ రకంగా చూస్తున్నారు? అనకాపల్లి ప్రాంతం ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే వాతావరణం. కానీ ఇటీవల కాలంలో అనకాపల్లి జిల్లా అయిన తర్వాత అనకాపల్లి పార్లమెంటు పరిధిలో గత కొన్ని రోజులుగా, గత 2-3 వారాలుగా కూడా ఈ తరహా వాతావరణం నెలకొంటుంది, ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. సీఎం రమేష్ వర్సెస్ బూడి ముత్యాల నాయుడు అనే పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాలు కూడా బూడి ముత్యాల నాయుడు స్థానికుడు అవడం, సీఎం రమేష్ వేరే చోట నుంచి రావడం కూడా ఇరు వర్గాలు కూడా ఆరోపణలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రమేష్ అనుచరులే కావాలని దాడి దిగుతున్నారని వాళ్ళు, లేదు బూడి ముత్యాల నాయుడు అనుచరులు దిగుతారని చెప్తున్నారు. మొత్తానికి అనకాపల్లి ప్రజలైతే కాస్త ప్రశాంతమైన వాతావరణం నుంచి ఉధృత వాతావరణంలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా అనకాపల్లి జిల్లాలో కూడా, అనకాపల్లి ప్రాంతంలో కూడా ఇటువంటి వాతావరణం లేదని కూడా వాళ్ళందరూ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ జరిగిన సంఘటన అయితే మొత్తం కూడా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ 4-5 రోజుల్లో కూడా మరిన్ని సంఘటనలు జరిగే వాతావరణం కనిపించడం పోలీసులు అయితే అప్రమత్తం అవుతున్నారు, తగిన చర్యలు తీసుకున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.